హాయ్ అందరికీ. ఎలా ఉన్నారు? ఎప్పటినుంచో గ్రిల్ చికెన్ చేసుకోవాలి అనుకుంటున్నా. ఒక్కొక్కసారి టైమింగ్ సెట్ కాక, ఒక్కొక్కసారి అవెన్ సెట్టింగ్ సెట్ అవ్వక చేసుకోలేదు. కానీ ఈరోజైతే ఖచ్చితంగా చేసుకోవాలి అనుకున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ప్రిపరేషన్. ఫస్ట్ అయితే చికెన్‌ని బాగా క్లీన్ చేసేసుకోవాలి. దాని తర్వాత మనం నార్మల్‌గా చికెన్ పకోడీకి ఎలా అయితే మ్యారినేట్ చేసుకుంటామో అలానే స్పైసెస్ అన్నీ వేసేసుకోవాలి. ఇక్కడ నేనైతే కొరియాండర్ పౌడర్, ఉప్పు, కారం, పసుపు వేశాను. దాని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ మస్ట్ అండ్ షుడ్. నాన్ వెజ్ మనం వండుకున్నప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ ఖచ్చితంగా వేయాలి. అది లేకపోతే అసలు స్పైసే రాదు. నెక్స్ట్ దాని తర్వాత హోల్ గరం మసాలా వేశాను. హోమ్‌మేడ్ గరం మసాలాస్ అయితే మీకు టేస్ట్ వస్తుంది. దాని తర్వాత లెమన్ వేశాను. లెమన్ వేస్తే మనకి ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. దీన్ని బాగా మ్యారినేట్ చేసుకోవాలి. మనం జనరల్లీ మ్యారినేట్ చేసేసుకున్నట్టే మ్యారినేట్ చేసుకోవాలి. దాని తర్వాత కర్డ్ వేశాను. కర్డ్ వేస్తే ఏమవుతుందంటే మనకు కన్సిస్టెన్సీ వస్తుంది. అంటే మనకి క్రిస్పీ ఫ్లేవర్ వస్తుంది. ఇలా మ్యారినేట్ చేసేసుకున్న తర్వాత మీకు ఎంతసేపు వీలైతే అంతసేపు రిఫ్రిజిరేట్ చేయండి. నేనైతే ఒక 3-4 అవర్స్ రిఫ్రిజిరేట్ చేస్తాను. ఎందుకంటే క్రిస్పీగా వస్తుంది. అవెన్‌ని ప్రీహీట్ చేసుకోవాలి. నేనైతే ముందే ప్రీహీట్ చేసేసుకున్నాను. కొంచెం సేపు ఈ అవెన్ సెట్టింగ్స్ అర్థం కాలేదు. దాని తర్వాత యూట్యూబ్‌లో సెర్చ్ చేసి ఎలా అయితే నేర్చుకున్నాను. అండ్ ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ట్రేస్ ఇస్తారు కదా మనకి, హై ట్రే అండ్ లో ట్రే. నేనైతే లో ట్రే యూజ్ చేశాను. చాలామంది అయితే హై ట్రే యూజ్ చేశారు. ఇక్కడ అవెన్‌లో గ్రిల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఫస్ట్ ఒక 10 మినిట్స్ పెట్టి చూశాను. అసలు చేంజే లేదు. అసలు అవుతుందా లేదా అనుకున్నాను. దాని తర్వాత ఒక 20 మినిట్స్ అలా 20 మినిట్స్ పెట్టుకుంటూ వచ్చాను. మొత్తానికైతే 30-40 మినిట్స్ పెట్టాను. అండ్ ఎవ్రీ 10 మినిట్స్‌కి ఫ్లిప్ చేస్తూ ఉండండి. మనం ఇలా ఫ్లిప్ చేసుకోవడం వల్ల ఈవెన్‌గా ఫ్రై అవుతుంది. ఒక్కొక్కసారి చెక్ చేసుకోండి అసలు ఫ్రై అవుతుందా లేదా అని. ముందే అవెన్‌లోంచి తీసేటప్పుడు జాగ్రత్త, కాలుతుంది. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కాబట్టి తక్కువ క్వాంటిటీతో ట్రై చేస్తున్నాను. మీరు కూడా ఫస్ట్ తక్కువ క్వాంటిటీతో ట్రై చేసి చూడండి. ఇలా గ్రిల్ చికెన్, తందూరి చికెన్ వీటిలో ఏంటంటే మనకి తక్కువ ఆయిల్ పడుతుంది కాబట్టి హెల్తీ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. చూసారు కదా ఇక్కడ ఫ్రై అయింది. నాకు ఈ ఫ్రై ఇంకా అవ్వలేదు అనిపించింది. ఇంకా కొంచెం క్రిస్ప్‌గా కావాలని చెప్పి పాన్‌లో బటర్ వేసి కొంచెం ఫ్రై చేశాను. మీరు అలానే తినేసేయొచ్చు. దాని టేస్ట్ కూడా చాలా బావుంది. నాకు కావాలి అని చెప్పి నేను బటర్ వేసి ఫ్రై చేసుకున్నాను. ఇక్కడ చూసారు కదా చాలా యమ్మీగా చాలా బావుంది. పిల్లలకి కూడా మీరు హ్యాపీగా తినిపించేయొచ్చు. తక్కువ స్పైసెస్‌తో చాలా హెల్తీ అండ్ ఈజీ రెసిపీ. బయటకెళ్ళి అన్‌హెల్తీ ఫుడ్స్ తినడం కంటే ఇలా ఇంట్లో చేసుకోవడం చాలా హెల్తీ. అండ్ ఈవినింగ్‌కి ఇలా మ్యాంగో ఫామ్‌కెళ్ళాము. మ్యాంగోస్ తీసుకుందామని వెళ్ళాం కానీ ఇక్కడ చూస్తే మ్యాంగోస్ అన్నీ అయిపోయాయంట. ఈ టైంలో మ్యాంగోస్ పెద్ద రావు అని చెప్పారు. కానీ ఫామ్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఈ మధ్య కాలంలో మ్యాంగోస్ అసలు చాలా పెస్టిసైడ్స్ వేసేసి అమ్మేస్తున్నారు. ఇలా ఫామ్‌కి వెళ్ళి డైరెక్ట్‌గా కొనుక్కోవడం వల్ల మనకు కొంచెం హెల్తీ అండ్ బెనిఫిట్ అవుతుంది. నేనైతే ఇలానే ప్రిఫర్ చేస్తాను. అండ్ ఎలా కొనుక్కున్నా సరే మనం మ్యాంగో తినేటప్పుడు ఒక మినిమమ్ ఒక 1 అవర్ వాటర్‌లో సోక్ చేసుకుంటే దానిలో పెస్టిసైడ్స్, దానిలో ఉన్న బ్యాక్టీరియా అంతా బయటకొచ్చేస్తుంది. మనం హ్యాపీగా కన్జ్యూమ్ చేసుకోవచ్చు. మేము వెళ్ళినప్పుడు సీజన్ ఎండ్‌కే వచ్చేసాం కాబట్టి మ్యాంగోస్ అసలు లేవు. నేనైతే ఫుల్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో వెళ్ళాను. చాలా మ్యాంగోస్ కొనుక్కుందామని. కానీ ఇక్కడ చూస్తే ఏం లేవు. సమ్మర్ సీజన్ అయిపోయింది కదా! ఇంకా మ్యాంగోస్ కోసం మనం మళ్ళీ 1 ఇయర్ వెయిట్ చేయాల్సిందే. మీకెలాంటి కంటెంట్ కావాలి, ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్స్‌లో చెప్పండి. అండ్ షుగర్ ఉన్నవాళ్ళు, ఇలా హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు మ్యాంగోస్‌ని తక్కువ కన్జ్యూమ్ చేయడమే మంచిది. ఎందుకంటే ర్యాపిడ్‌గా గ్లూకోజ్ లెవెల్స్ ఎలివేట్ అయిపోతాయి. అండ్ ఏది తీసుకున్నా మనం తక్కువ క్వాంటిటీలో తీసుకుంటే ఏది మనకి హార్మ్‌ఫుల్ అవ్వదు. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే మ్యాంగోస్ చాలా ఫేవరెట్. కానీ ఇక్కడ చూసారా ఇంకా రాలిపోయాయి లీవ్స్‌తో పాటు. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫాలో ఫర్ మోర్.